చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహ, అఖండ, వీరసింహ రెడ్డి, డాకు మహారాజ్, ఎన్ని పేర్లు చెప్పినా బాలకృష్ణలో అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇద్దరే ఉంటారు. సో ఇద్దరు ఉంటారు, ఒకరు జనాలకు అమితంగా సేవ చేస్తుంటారు. టెంప్లెట్ అదైనా ఈ సినిమా గురించి మాత్రం చెప్పుకోవాలి. రొటీన్ టెంప్లెట్ అయిన సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది. అంటే నేను ఇప్పటివరకు చూసిన బాలకృష్ణ సినిమాలలో ఇంకొంచెం ఎక్కువ నచ్చింది అయితే ఈ సినిమా అన్నమాట, డాకు మహారాజ్. నిజంగా వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ చేస్తే దానికంటే ఇది ఒక 2 to 3% ఎక్కువనే వేసుకోవచ్చు అనమాట. చిరంజీవి గారి గ్రేస్ మళ్ళా రవితేజ మిక్స్ అన్ని కలిపితేనే అదనమాట. బట్ ఇక్కడ సింగిల్ స్టాండ్ బాలకృష్ణ తీసుకున్నాడు. బట్ 100% ఎఫర్ట్ ఉంది డైరెక్టర్కి ప్లస్ తమనన్నకి. జైలర్కి అనిరుద్ ఎట్లనో, యాక్చువల్గా చెప్పాలంటే రజనీకాంత్కి అనిరుద్ ఎట్లనో, బాలయ్యకు తమన్ అట్లా అనమాట. ఇచ్చిందే ఇస్తుండు, అన్న నరికిందే నరుకుతుండ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా ఇంకా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఈ వెల్కమ్ సాంగ్. సినిమా అనేది ఒక ఏరియాకు వాటర్ తేవడం గురించి ఉంటుంది. అది మీరు సినిమాలో చూసే తెలుసుకోండి, అసలు ఏంది వాటర్, ఏంది కథ ఏంది అనేది. కాకపోతే మాత్రం ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టర్ మేకింగ్ చాలా బాగా నచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న టెంప్లెట్ కాదా అంటే సేమ్ టెంప్లెట్ ముందరది వెనక్కి ముందరకి వేసేసి సో ఎంగేజ్ చేయించారనమాట. మొత్తానికైతే బాలకృష్ణ సినిమా అంటే మామూలుగా అందరు ఎక్స్పెక్టేషన్స్, మెయిన్గా బాలకృష్ణ సినిమాని ఎంజాయ్ చేసేది ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్, ఒకరు మాస్ ఆడియన్స్. నార్మల్గా యూత్ ఎక్కడికి వెళ్ళినా బాలయ్య అంటారు. అంటే ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఎంజాయ్ చేస్తారనమాట. వీళ్ళందరికీ నచ్చేలా తీయాలంటే ఫ్యామిలీ ఎమోషన్ ఉండాలి, మాస్ ఉండాలి, దవడి దివిడే సాంగ్ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ సినిమాలో. వాళ్ళు మనకంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారేమో. ముఖ్యంగా ఫిదా అయింది నేను డైరెక్టర్ టేకింగ్కి, తమనన్న బీజిఎంకి. ప్రతి సినిమాలో 3 హీరోయిన్లను పెడతారు. కొంతమంది అయితే ఐటమ్ సాంగ్ కోసమే కొంత స్పెషల్ హీరోయిన్లు పిలిపిస్తారు. పూర్వజీరవతలని కేవలం ఐటమ్ సాంగ్ కోసమే వాడారు అనుకున్నా. నో, ఆమెని మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆమెకు కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే సైడ్ క్యారెక్టర్లు పే చేశారో వాళ్ళకు కూడా మంచి క్యారెక్టర్ ఇయ్యారనమాట. వాళ్ళందరినీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడుకున్నారు. చుట్టుపక్కల చూసిన వాళ్ళంతా హీరో వెనకాల ఉన్న వాళ్ళని మనం ఏమనుకుంటాం, ఏదో 1-2 సీన్లలో యూజ్ చేస్తుంటారు. కానీ డైరెక్టర్లు చాలా అప్గ్రేడ్ అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎవరికి ఎంత స్క్రీన్ టైం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. నాకు చూస్తున్నంతసేపు నాకైతే ఎంగేజ్ చేసింది అబ్బా. సో మీకు కూడా చూస్తే మీకు సంక్రాంతికి పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైన్మెంట్ బాలయ్య లాగా మెన్షన్ హౌస్ పట్టుకొని పోయి కూర్చుంటే మంచి హై ఇచ్చే మూవీ డాకు మహారాజ్ అనమాట. ఫ్యామిలీతోనే కూడా వెళ్ళి చూడొచ్చు. దబిడి సాంగ్ తప్ప మరీ వల్గర్ ఏం లేదు. సూపర్ డూపర్ అని చెప్పలేను, కానీ చూస్తున్నంతసేపు మనల్ని ఎంగేజ్ చేస్తుంది. తమనన్న మ్యూజిక్ కొట్టినా మంచిగానే కొట్టిండు. బాలయ్య డైలాగులు చెప్తున్నప్పుడు కూడా మరీ ఓవర్ ఏం లేదు. ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు, ఎంత లేపాలో అంతే లేపారు, ఎక్కడ ఎంత మ్యూజిక్ ఇవ్వాలో అంతే మ్యూజిక్ ఇయ్యారు. ముఖ్యంగా ఈ మ్యూజిక్ అయితే మీరు సినిమా చూసి బయటకు వచ్చిన ఈ మ్యూజిక్ అయితే మీ మైండ్లో రగిలిపోతుంది అనమాట. మీరు సినిమా చూస్తున్నారా? మీరు సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించినది కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.